ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఏం లేదు డాడీ, చల్లగా ఉందని. నీతో విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి డాడీ. ఏం లేదమ్మా, డిగ్రీ అవగానే నీకు పెళ్లి చేద్దాం అనుకున్నావు, కానీ నువ్వు ఎంబీఏ చేయాలన్నావు. ఇప్పుడు ఆ ఎంబీఏ కూడా అయిపోయింది. నీకోసం మీ అమ్మ నేను 4-5 సంబంధాలు చూసాం. వాటిలో నీకేది నచ్చిందో చెప్తే ఆ సంబంధం ఖాయం చేసుకుని మా ఏర్పాట్లో మేము ఉంటాం. ఏమంటావు? ఏంటమ్మా మాట్లాడవు? నాకు అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు డాడీ. అంటే మేము చూసిన సంబంధం చేసుకోవడం ఇష్టం లేదా? అసలు పెళ్ళే ఇష్టం లేదా? డాడీ పోనీ వీణ్ణి చేసుకోవటం ఇష్టం లేదా? నేనేంటో, నా మనస్తత్వం ఏంటో నీకు బాగా తెలుసు. ప్రేమంటే నేను ఎంత ద్వేషిస్తానో కూడా నీకు తెలుసు. అయినా ప్రేమించు. నువ్వు తెలియక చేసిన ఏ తప్పునన్నా క్షమించగలనేమో, కానీ తెలిసి చేసిన ఈ తప్పును మాత్రం క్షమించలేను. నువ్వు వచ్చిన రోజే నిన్ను అందరి ముందు నిలబెట్టి ఈ విషయం అడిగేవాడిని. కానీ ఇంట్లో నాకు ఒక గౌరవం ఉంది. అందరిలోనూ ఆ గౌరవం పోగొట్టుకోవడం ఇష్టం లేకే నా మనసులోనే దాచుకున్నా. నువ్వు నన్ను చంపాలనుకున్నా సహిస్తానేమో, కానీ నేను నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని చంపాలనుకుంటే మాత్రం నరికే. ఇన్నాళ్ళు నాలో ఓ మంచి తండ్రినే చూశావు. రాక్షసుని చూడాలనుకున్నా, వాడిని మర్చిపో.